సో ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి ఈరలక్కప్ప ఉన్నారు. అలాగే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, ఏ స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు, నియోజకవర్గంలో ఏ మేర వరకు సో ప్రచారం జరిగింది ఇప్పటి వరకు? దాదాపు 5 మండలాల్లో పూర్తిగా ఒకసారి కాకుండా 2-3 సార్లు పూర్తిగా ప్రచారం చేసినాము. ఎక్కడ కూడా మన నాయకులంతా కలిసికట్టుగా వస్తున్నారు. ఎక్కడ పోయినా మనకు అపారమైనటువంటి ఆదరణ, గౌరవం చూపిస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా అలా జగనన్న గారి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, తప్పుకున్నట్లు ఓట్లేస్తామనా, మిమ్మల్ని గెలిపిస్తామనా అంటున్నారు. సో మీ అఫిడవిట్ చూస్తే గానీ ₹1,00,000 అప్పుగా ఉంది, ₹1,00,000 ఆమ్దానిగా ఉంది. సో ఇవాళ ఎన్నికలు చూస్తే కోట్లలో ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. సో మరి మీరు ప్రజల్లోకి ఏ రకంగా వెళ్తా ఉన్నారు? సార్, మా వద్ద ₹10 డబ్బులు లేకపోయినా జగనన్న గారి సంక్షేమ పథకాలు చెప్తాము, జగనన్న గారిని ఆదరించండి అంటాము. ఆ జగనన్న గారి పథకాలే ఈరోజు మమ్మల్ని గెలిపిస్తాయి. గెలిస్తే ఏం చేయబోతామని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పూర్తిగా సాగునీరు అందిస్తాము. మా జగనన్న గారిని కాళ్ళైనా పట్టుకొని అన్ని చెరువులు నింపుతాము. మరలా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తాము. చిన్న ఈ డిగ్రీ కాలేజ్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ తీసుకుని వస్తాము. మరలా ఈ మడకశిరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసి మన జగనన్న గారితో మాట్లాడి ప్రాంతానికి మేలు చేస్తామని చెప్పుకొని వస్తున్నాం. సో మేడం, మీరు చెప్పండి, అనంతపురం జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. పూర్తి స్థాయిలో జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. మరలా జగన్ ప్రభుత్వాన్ని తీసుకువస్తే మీకు మళ్ళీ కూడా ఒరిగేది ఏమీ లేదని చెప్తా ఉన్నారు. సో మీరేమంటారు దీనిపైన? ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడా చూస్తా ఉంది ఈరోజు ఏ పార్టీ వస్తే ఏం ఒరుగుతా ఉందని. మనకు ఇప్పుడు ఏదన్నా మంచి జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, మన అధినేత జగనన్న నుంచి మాత్రమని ఇడీ ఆంధ్రప్రదేశ్ చెప్తా ఉంది. ఎవరు వస్తే ఒరుగుతుందో, ఎవరు వస్తే తరుగుతుందో జనాలకి బాగా తెలుసు. జనం అంతా కూడా చూస్తా అన్నారు. ఈరోజు ఏ ఒక్క సంక్షేమ పథకాలు లేని రోజులు మనం ఆంధ్రప్రదేశ్లో చూసాము. ఈ గత 5 సంవత్సరాలుగా అన్ని సంక్షేమ పథకాలు అన్ని గడపకపోతా అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా పండగగా వాళ్ళు ఎంత చక్కగా, ఇంతకు ముందు ఏదన్నా పర్లేకపోతే ఒక ఆడ కూతురు ఏదో కోల్పోయిన స్థితిలో ఉండేది. అంటే భర్త తాగుబోతో తిరుగుబోతో తెస్తాడో తేడో తెలీదు, ఆ ఇంటి ఆడబిడ్డకు తెలుసు ఆ సంసారాన్ని ఎట్లా గడ్డకేయాలని. కానీ ఈ రోజు ప్రతి గడపకపోతే అక్కలందరూ కూడా చక్కగా చిరునవ్వుతో ఇంటిని సర్దుకొని వాళ్ళ పిల్లలకు ఏం కావాలో చూసుకొని తన భర్తకు ఒక పూట అన్నం పెట్టుకుని లక్షణంగా ఉండగలుగుతాంది. ఈ భద్రతాభావం ఏ పార్టీలో వచ్చింది? ఈ భద్రతాభావం ఎవరు కలిగించారు? ఈ రోజు మన జగనన్న కల్పించారు, మన ప్రభుత్వం కల్పించింది. ఈ రోజు అందు గురించి అందరూ కూడా ఈ రోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల జనం ఉన్నారు, జగన్ ఉన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో ఆ కూటమి అధికారంలోకి వస్తే అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. ప్రతి ఎకరా కూడా నిలిస్తామని చెప్తున్నారు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడిని పోలవరంలో పూర్తి కాకుండా ఏటీఎం లాగా వాడుకున్నారని చెప్పి అదే కేంద్ర ప్రభుత్వం విమర్శించినటువంటి పరిస్థితి కనిపించింది. బట్ నిన్న మాత్రం మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. దీనిపైన మీరేమంటారు? ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి వస్తాయి. 3 జెండాలు కూడా జత కట్టుకుని వస్తాయి. వీళ్ళంతా గెలిస్తే అమరావతి ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు. అంతేకాని జనము ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇవన్నీ వీళ్ళ వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే వీళ్ళు మనకేమి మన ఇంటికేమి అనే వాళ్ళే కానీ ఎప్పుడు కూడా జనం పట్ల ఆలోచించే నాయకులు ఈ 3 పార్టీలో కూడా కనపడలేదు. కానీ జగనన్న జనం కోసమేమి, జనం ఎలా ఒక అడుగంటిన వర్గాన్ని పైకి తీసుకురావాలి, సమాజంలో గౌరవంగా ఎలా చూపించాలి, నిరుద్యోగులకు ఉద్యోగం ఎలా కల్పించాలి,
ప్రాజెక్ట్స్ తీసుకుని వస్తే ఏమి యూజ్ అవుతుంది, రైతులందరికీ కూడా ఎలా ఒక అంచుగా వాళ్ళని అంతా కూడా నీరావరి ప్రదేశం చేసి వాళ్ళకందరికి కూడా రైతులకు కూడా ఒక ఉపాధి కల్పించాలి. వాళ్ళకు కూడా దాంట్లో సర్వస్వం వాళ్ళ భూమి మీదే పెట్టుకొని ఉంటారు రైతులంతా కూడా. ఇప్పుడు వాళ్ళకి అది నీరావరి చేసేస్తే వాళ్ళు ఒక సమాజంలో ఆర్థికంగా ఇంకా కూడా పైకి వస్తారు అనే ఆలోచనలతో మన గవర్నమెంట్, మన ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వీళ్ళ ప్రభుత్వం బరే మాటల వరకే, వీళ్ళ ప్రభుత్వం ఈ 3 పార్టీల ప్రభుత్వం ఏముంది కదా, వీళ్ళు మాట వరకే. ఇది చెప్పాలంటే లాస్ట్ ఎలక్షన్కి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఏం చెప్పారు, ఆడబిడ్డలకంతా కూడా, ద్వారకా మహిళలకంతా కూడా రుణమాఫీ చేస్తానన్నారు, బంగారంతా కూడా ఇడిపిస్తానన్నారు, బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. అవన్నీ చేశారా? చూసుకోవడానికి కూడా ఇప్పుడు మన ఏ ఛానల్ అన్నా ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా వాళ్ళ మేనిఫెస్టో కనపడటం లేదు. ఈ పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. వాళ్ళని ఎలా నమ్ముతారు జనం, ఎలా నమ్ముతారు? కానీ చెప్పిన ప్రకారంగా ఒక మేనిఫెస్టోనే ఒక ఖురాన్ గా, బైబుల్ గా మన జగన్మోహన్ అన్న చూసి చెప్పిన ప్రతి మాట కూడా 99% 99.9% చేసిన అధినేత జగనన్న. సో గతంలో చంద్రబాబు నాయుడు వస్తే కూడా అన్ని పథకాలు ఇస్తామని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇస్తుంటే మాత్రం అన్ని కూడా శ్రీలంకలా మారే అవకాశం ఉందని చెప్పి కూడా విమర్శలు చేశారు. మరలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే రెట్టింపు ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీన్ని ప్రజలు నమ్మే అవకాశం ఉందా? సూపర్ 6 అని తీసుకుని వస్తా అన్నాడంట, కానీ జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే జగనన్న ఏం చెప్తాడో అది చేస్తాడో అని జనంలో నాటుకుపోయింది. అధికంగా చెప్పాలంటే మహిళలందరూ కూడా, నా అక్క చెల్లెమ్మలు, నా తల్లులందరూ కూడా ఈరోజు ఏకధాటిగా జగనన్న జతలో ఉన్నారు. ఎందుకు అంటే ఏం చెప్తాడో అది చేస్తాడు, చేస్తాడు. ఎప్పుడు కూడా వీళ్ళక్క, ఈ చంద్రబాబు నాయుడు లక్క చెప్పేది ఒకటి, కుర్చీకి పోయి కూర్చున్నాక చేసేది ఒకటి. ఆయన తతంగం అందరికీ తెలిసిపోయింది. ఆయన ఏం చెప్తాడో అది చేయడు, కానీ మన నాయకుడు ఏం చెప్తాడో అది 100% చేస్తారని జనం పూర్తిగా నమ్మినారు. మన పరంగా ఉన్నారు, జనమంతా కూడా జగనన్న పరంగా ఉన్నారు. సో జగన్ వైపే జనం ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు విడుదల చేసినట్టు మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పారు. జగన్ ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి చెప్తున్నారు. వీడియో చూసిన దిలీప్ సాక్షి మడకసేరా శ్రీ సత్య